హలో హాయ్ ఫ్రెండ్స్ స్క్రీన్ మీద ఒక వీడియో తీస్తాను కదా, ఇది మన సబ్స్క్రైబర్ పంపింది. మార్నింగ్ ఇలాంటి వీడియో చేయాలని అండ్ చాలా బాగా వచ్చింది. సాంగ్ అయితే చాలా బాగుంది. అండ్ మీ ఫోటో ఎలా క్రియేట్ చేసుకుంటాను ఒకసారి మీకు వీడియో చూపిస్తాను. ఆ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ నచ్చితే వచ్చిన లైక్ చేయండి. ఫస్ట్ హాఫ్లో అయితే మీరు వీడియో చూసండి. వీడియో మాట్లాడుతున్నాను. ఫస్ట్ హాఫ్లో అయితే వీడియో చూడండి. అరే పల్లె గాలే ఈ పిల్లై మారే నన్ను ఊపిరల్లే ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా, వీడియో చాలా బాగుంది అనుకుంటున్నాను. అండ్ కాంపిటీషన్ వల్ల నేను ఎక్కువ నోట్లు అయితే పెట్టాను. మీకు వీడియోతో ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే నేను ఇన్స్టాగ్రామ్లో వీడియో పోస్ట్ చేసి దశను అక్కడే చూసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ నెక్స్ట్ వీడియోస్ కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అయితే పంపండి, లేకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ ఏం చేయండి. ఇంకోటి ఏంటంటే అంటే ప్రాజెక్ట్ లింక్ ఏమైనా ప్రాబ్లం అయితే నాకు కామెంట్ చేయండి. నేను లింక్ అయితే మీకు పెడతాను. ఆ వీడియో చూసి మీరు చేసుకోండి. చాలా యూజ్ అవుతుంది వీడియో. ఎందుకంటే అలర్ట్ మోషన్ కొత్త అప్డేట్ వచ్చిందనేసి మన సబ్స్క్రైబర్ 2-3 వీడియోస్కి అయితే డైలీ పెడతాను. కామెంట్ చేయండి. వాళ్ళ లింక్ అయితే పెట్టుకున్నా అప్పుడైతే వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. అలాగే మీకేమో వచ్చే కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే హ్యాండిల్ అయితే పెట్టండి. అండ్ ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఎయిటింగ్ స్టార్ట్ అవుతాం. అండ్ లాస్ట్ వరకు చూస్ చేసుకుంటాం ఫ్రెండ్స్. అలర్ట్ మోషన్ అయితే ఉండాలి మీ దగ్గర. అలర్ట్ మోషన్ లేకపోతే టెలిగ్రామ్లో అండ్ డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే పెట్టాను. అక్కడ మీరు అండ్ ప్రాజెక్ట్ లింక్ కూడా ఇచ్చాను. అక్కడ మీరు ఇక్కడ ఫాంట్స్ ప్రతి ఒక్కటి ఇచ్చాను. అక్కడ మీరు యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూసి యాప్ అయితే అలర్ట్ మోషన్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఇక్కడ స్టార్టింగ్ ఒక వీడియో అయితే ఉంటుంది, దాన్ని నేను చేసండి. అండ్ ఇక్కడ కొన్ని గ్రూప్స్ కొన్ని ఇమేజ్ అయితే ఉంటుంది. ఇలాంటి వీడియోస్ కొన్ని వేసాను, అందరూ ఇదవుతుంది. అండ్ చాలా బాగుంటుంది ఒకసారి చూసుకుంటే. అండ్ ఇక్కడ చూసుకుంటే స్టార్టింగ్లో చూసి అండ్ మీ దగ్గర ఒక 10 ఫోటోస్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే 1 by 1 ఫోటో అయితే యాడ్ చేస్తుంది బిట్స్ అక్కడ. అండ్ ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి ఇమేజ్ మీద ఆ ఇమేజ్ నుంచి కలర్ఫుల్ మీడియా నుంచి అండ్ మీరు ఎవరి ఫోటో తీసుకునేసి అండ్ మీరు ఎవరి ఫోటో పెట్టి వాళ్ళకి ఒక ఫోటో యాడ్ ఇచ్చి పైన ప్లస్ మెసేజ్ చేసి తీసేసిన తర్వాత అండ్ ఇప్పుడు ఏ ఇమేజ్ యాడ్ చేశారో అదే ఇమేజ్ గ్రూప్ వచ్చేసి ఎడిట్ గ్రూప్ వెళ్ళి ఇక్కడ ఇమేజ్ కదా ఆ ఇమేజ్ వచ్చి తర్వాత కలర్ఫుల్ ఇస్తారు మీడియా ఇస్తారు. ఇంకోటి ఏంటంటే ఈ ఫోటో అంటే ఈ ఫోటో యాడ్ చేసే కదా లేదు వేరే ఫోటో యాడ్ చేసి నవ్వకపోవడం, అదే ఫోటో యాడ్ చేసి నవ్వకపోవడం, కానీ రెండు పర్ఫెక్ట్ అయితే కూర్చోవాలి, చాలా బాగుంటుంది. నేను అదే ఫోటో యాడ్ చేసి పైన తెలుసు అడ్జస్ట్మెంట్ పోతే అడ్జస్ట్మెంట్ పెట్టుకోవాలి కంపల్సరీ. అండ్ బ్యాక్ కూడా చూసుకుంటే అదే ఇమేజ్ చూసుకోండి, అలాగే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇమేజ్ చూసి కలర్ఫుల్కి వెళ్ళి మీడియంకి వెళ్ళి నెక్స్ట్ ఫోటో యాడ్ చేసి పైన ప్లస్ అనేది తీసుకుని అండ్ గ్రూప్కి వచ్చేసి గ్రూప్కి వెళ్ళి ఇమేజ్ చూసి కలర్ఫుల్కి వెళ్ళి మీడియంకి వెళ్ళి అదే ఫోటో యాడ్ చేసి పైన ప్లస్ అనేది తీసుకుని అడ్జస్ట్మెంట్ అయితే కంపల్సరీ అయితే ఉంటుంది వీడియోకి. అడ్జస్ట్మెంట్ అయితే కావాలి కదా వీడియోకి అనేసి అడ్జస్ట్మెంట్ అయితే పెట్టాను. అండ్ మళ్ళీ బ్యాక్ కూడా చూసుకుంటే అడ్జస్ట్మెంట్ అనుకుంటున్నాను, అడ్జస్ట్మెంట్ నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ నేను కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసాను. ఇక్కడ లాస్ట్ రోజు అయితే కొంచెం టైం అయితే పడుతుంది, నెక్స్ట్ కూడా కావాలి కదా దానికంటే ఇక్కడ 24 seconds అయితే సాంగ్ అయితే ఉంటుంది. అంతవరకు చెప్పాను కదా మీ దగ్గర ఒక 10 ఫొటోస్ అయితే ఉండాలి వీడియోకి. అండ్ లాస్ట్ షోలో యాడ్ చేసినట్టయితే ఇక్కడ ఒక సెట్టింగ్స్ పక్కన షేర్ ఆప్షన్ ఉంది కదా, దానితో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్వాలిటీ ఉంటుంది. మీకు నచ్చిన క్వాలిటీని సెలెక్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తుంటే మీకు సేవ్ అయిపోతుంది. అండ్ ఈ వీడియో మీకు వచ్చిన లైక్ ఇచ్చండి. ఈ వీడియోకి నుంచి ఏమైనా డౌట్స్ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మేము అనుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.